హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంట్రా అంటే మన రవితేజ గారు, మాస్ మహారాజా. సో ఆయన బేసిక్గా సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ 25 కోట్లు ఒక్క సినిమాకి. సడన్గా చూస్తే ఇరుముడి మూవీ ఆయన మన మధ్యలోకి రాబోతుంది. సో ఆ మూవీకి తీసుకున్న పారితోషికం అంటే రెమ్యునరేషన్, ఆయన బడ్జెట్ ఎంత అంటే అక్షరాల 15 కోట్లు. 10 కోట్లు ఎందుకు తగ్గించాడరా అంటే చాలా రీజన్సే ఉన్నాయి. జనరల్గా మనకు కూడా వస్తాయి ఆ డౌట్స్. ఆయన సినిమాలు సరైన హిట్స్ లేవు ఇప్పటిదాకా, సో దానికోసం కూడా తగ్గించి ఉండొచ్చు కదా. నాకైతే దానికోసమే తగ్గించారనిపిస్తుంది. కానీ బయట టాక్ ఏంట్రా అంటే సినిమా బడ్జెట్లు ఎక్కువైపోతున్నాయి, ప్రొడ్యూసర్లు లాస్లోకి వెళ్ళిపోతున్నారు, సో వాళ్ళని సేఫ్ జోన్లో నడిపించడానికి మేము బడ్జెట్స్ తగ్గిస్తున్నాం అని టాక్. సో ఏదేమైనా రవితేజ గారు మాత్రం చాలా మంచి డిసిషన్ తీసుకున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఏదైనా జరగని, అది ప్రొడ్యూసర్ వైజ్ కావచ్చు అండ్ రవితేజ గారి వైజ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఎక్కడి నుంచైనా ప్రాబ్లం రానియండి. కానీ బడ్జెట్ తగ్గించడం అనేది చాలా అంటే చాలా బెటర్ దాన్ మోర్ ఆప్షన్. అది చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. ఆయన ఒక్కరే కాదు, ఇక అదర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో అందరూ కొంచెం బడ్జెట్ తగ్గించి తీసుకోండి. ప్రొడ్యూసర్ సేఫ్లో ఉంటారు, జనాలు సేఫ్లో ఉంటారు, సినిమాలు బ్రతికించండి. సినిమాలు ఉంటాయి. మీరు బడ్జెట్లు అమాంతం పెంచుకుంటూ పోయారనుకోండి, సినిమాలు సమాధి అయిపోతాయి, చచ్చిపోతాయి, ఉండవు. రాబోయే రోజుల్లో సినిమా అనేది ఉండదు. వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ తోటే ఎవరికొరు డైరెక్టర్ అవుతున్నారు, ఎవరికోళ్ళు హీరో అవుతున్నారు, ఎవరికోళ్ళు ఎడిటర్, మ్యూజిక్ ఎవరికోళ్ళే చేసుకోగలుగుతున్నారంటే మీరిచ్చే మోటివేషన్ అది. అంటే మీరు తీస్తున్నారు కదా కోట్లు పెట్టి సినిమాలు. ఒక హీరోకి 200 నుంచి 250 కోట్లు ఎవరు డిసైడ్ చేశారండి? సో గవర్నమెంట్ కూడా దీని మీద కొంచెం చర్యలు తీసుకొని ఆ రెమ్యునరేషన్స్ అన్ని తగ్గిస్తే బెటర్ అని నా ఆప్షన్, అంటే నాకు అనిపిస్తుంది. సో నాకైతే మాత్రం రవితేజ గారి విషయంలో చాలా బెటర్ దెన్ మోర్ ఆప్షన్ తీసుకున్నారని అనిపిస్తుంది. సో మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.